హైదరాబాద్లో రాజకీయంగా సంచలనం రేపుతున్న పోక్సో కేసుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్పై కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఎందుకని ప్రశ్నించారు. చిలకానగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికకు న్యాయం చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ బాధితుల తరపున పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరూ కూడా తెచ్చుకుంటాం. లాస్ట్ 4-5 డేస్ నుంచి బండి సంజయ్ గారు అబ్బాయి ఏదైతే అతను చేసిన అరాచక పనులు అలాగనే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ నుండి వాళ్ళ అబ్బాయి ఉద్దేశించు అంటే సేఫ్గా ఉంది కాబట్టి దయచేసి పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ఆనెస్ట్గా ఏది ఉంటే అది చేయండి. కోర్టు చట్టం దీనికి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగనే బండి సంజయ్ గారిని కూడా ఎందుకంటే వేరే స్టేట్లలో కూడా మనం చూస్తా ఉన్నాం. కోర్టు చట్టాలు అదే ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా బేటీ బచావో అని ఇట్లాంటి చాలా అంటే స్లోగన్స్ అన్ని తీసుకొని వచ్చున్నారు. ఆ స్లోగన్స్ కనీసం మా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతను నివార్ చేయాలి. అలాగనే అలా అబ్బాయిని ఏదైతే ఉన్నదో వాళ్ళని అరేంజ్ చేయాలని చెప్పి మా పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు రేపు కూడా అంటే కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు రేపు అంటే ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా ఏం చేయకపోతే మీరు అందరు కూడా పార్టీ వర్కర్స్ అందరు తీసుకొని ప్రొటెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రేపు కూడా తీసుకుంటున్నారు. అంటే ఇంకా ఇదేంటంటే వాళ్ళు సరే మన స్టేట్కి వచ్చినప్పుడు కూర్చోవాలి తప్పదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లా వాళ్ళు అంటే ఫ్రెండ్లీ ఉండకుండా అంటే సీరియస్ గా పనిచేయాలని చెప్పి ఏదైతే ఫుడ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. వేరేది ఎవరి మీద మాకు కక్ష లేదు. మా కేటీఆర్ సార్ కానీ ఎవరు కానీ మాకు కానీ వాళ్ళ మీద కక్ష లేదు. అంటే కనీసం ఇట్లాంటివి చేస్తే వేరే వాళ్ళ కూడా భయం భక్తి అనేది ఉంటుందని ఉద్దేశంతో ఏం చేస్తాం. దాని మీదనే కదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదలే అనుకునే కేసు పెట్టుకొచ్చింది అని చెప్పి అన్ని కూడా నిన్న కేటీఆర్ సార్ చెప్తా ఉంటే కాబట్టి అది ఇది కాకుండా మేమేం చేస్తున్నామంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేపు మళ్ళీ ధర్నాలా ఏంటి మళ్ళీ మా పార్టీ ఏ పిలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా మేము అందరం కూడా మా కార్యకర్తలందరం కూడా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఫేస్బుక్ లో కూడా చూసినాం మేము గారు కూడా అంటే ఇంకా చేసుకుడు అంటే వాళ్ళు అనుకుంటున్నది ఒకటి మేము అనుకుంటాం అంటున్నారు. కానీ రియల్ గా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెచ్చుకుంటారు కదా మనకి కేంద్రం. వాళ్ళు కరెక్ట్ చేయాలి. వాళ్ళు చేస్తే సరిపోతుంది. బయట వాళ్ళకు ఎట్లా పెడుతుంటో కేసు ఇది కూడా అట్లే పెట్టమంటున్నాం. ఇంకా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తే గట్టిగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టెప్ తీసుకుంటే అందరూ కూడా భయపడతారని నేను ఆఫీసర్లు కంటే అందరూ కూడా భయం అంటే రెస్పెక్ట్ అవన్నీ కూడా న్యూసెన్స్ ఎందుకు అనుకుంటే వాళ్ళని అరేంజ్ చేస్తాం. Please like, share and subscribe.